దేవుని పాదాల చెంత చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకుని దేవా, భూమిపైన నాయన యోగ్యులుగా లేకపోయినప్పటికీ తండ్రి, మీ పిల్లలుగా మమ్మల్ని స్వీకరించి మమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి మీ కృపకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఎన్నిక లేని వారమైనప్పటికీ నాయన మీ సన్నిధి కాంతిలో చేరి ఉండగా మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. దినదినము నాయన మీ వాక్యపు వెలుగులతో తండ్రి అడుగులు వేయడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాటలను ధ్యానించడానికి దేవా మేమందరము సిద్ధపడుతూ ఉండగా మీ సహాయమును మాకు అనుగ్రహించండి. మరుగైన ఎన్నో సంగతులను నాయన ఆత్మ సహాయముతో మేము నేర్చుకోవడానికి మీ కృపను మాపై చూపించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను ఎత్తిపట్టుకునండి. ఈ ఆరాధన అంతటిలోనూ నాయన ఎన్నో ఉన్నతమైన విషయాలను మేము నేర్చుకొని బయటికి వెళ్ళడానికి, మా జీవితాలను నాయన మీకు నచ్చిన విధంగా జీవించడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక చక్కని విషయాన్ని మనం ధ్యానించడానికి మరికొద్ది నిమిషాల పాటు మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గడిచిన వారం ఒక ఉన్నతమైన విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళుతున్నాం. గడిచిన వారం ఏ విషయాన్ని గురించి మనం ఆలోచించామయ్యా అంటే ఇంకా పౌలు గారి గురించి మొత్తం అయిపోయిందా వారానికే? ఇంట్రడక్షన్ అంట. గత వారం మనం ఏం మాట్లాడుకున్నాము అంటే చిన్నగా ఒక 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. గడిచిన వారం మనం ధ్యానించినటువంటి ఒక విషయం ఏంటి అంటే, రోమా సామ్రాజ్యం అనేది క్రీస్తు పూర్వం 753వ సంవత్సరంలోనే ప్రారంభమైంది అని, ఇంకా మనం బైబిల్ భాషలో మాట్లాడుకోవాలి అంటే ఉజ్జియా అనేటటువంటి ఒక రాజు యోధా ప్రజలను పరిపాలిస్తూ ఉన్న కాలంలో యెషయా అనేటటువంటి ఒక ప్రవక్త దేవుని మాటలను సమాజానికి అందిస్తూ ఉన్నటువంటి కాలంలో రొమ్యులస్ అనే ఒక వ్యక్తి ద్వారా స్థాపించబడినదే లేక ప్రారంభమైనదే ఈ రోమా సామ్రాజ్యము అని గత వారం మనం ప్రారంభించుకున్నాం. అలా ప్రారంభించి కొంతకాలం గడిచిపోయిన తరువాత, కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తరువాత రోమా సామ్రాజ్యం తన ప్రభావాన్ని సమాజం మీద లేక ప్రపంచం మీద చూపిస్తూ విస్తరించడం ప్రారంభించిన తరువాత మార్క్ యాంటోనీ మరియు లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతున్నటువంటి కైసరు ఔగుస్తు, వీళ్ళు ఇరువురి పరిపాలనలో అంతకు ముందు ఎవరైతే దాసులుగా రోమా సామ్రాజ్యంలో చేర్చబడ్డారో వీరందరూ స్వతంత్రులుగా తీర్చిదిద్దబడ్డారు అనే విషయాన్ని మనం ధ్యానించాం. బానిసలుగా రోమా సామ్రాజ్యానికి వచ్చి దాసులుగా రోమా సామ్రాజ్యంలో కాలు మోపి తర్వాత స్వతంత్రులుగా మారిపోయినటువంటి చరిత్రలో ఆ జాబితాలో ఒక కిష్కాళా ప్రాంతానికి చెందిన కుటుంబం కూడా ఉందని మాట్లాడుకున్నాం. ఆ కుటుంబం ఎవరిదో కాదు, కానీ ఆ కుటుంబము ఒక బెన్యామీను కుటుంబము అని, ఆ కుటుంబము ఒక యూదా జాతికి చెందినటువంటి కుటుంబము అని, ఆ కుటుంబము ఒక పరిసయ్యుల తెగకు సంబంధించిన కుటుంబము అని మాట్లాడుకున్నాం. ఆ కుటుంబమే పౌలు గారి కుటుంబం. గడిచిన వారం ఈ విషయాలన్నీ మనం ధ్యానించుకుంటూ పౌలు గారు అని మాత్రమే మనం మాట్లాడుకున్నాం, కానీ పౌలు గారి జీవితాన్ని గురించి లేక ప్రారంభాన్ని గురించి ఇంకా మనం మాట్లాడుకోవడం ప్రారంభించలేదు. ఈ వారం మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన బైబిల్ చరిత్రలో ఆలోచన చేయగలిగితే పౌలు గారు అనగానే మనకు ఎక్కడి నుంచి తెలుసు? స్టెఫన్ గారిని చంపుతూ ఉన్నప్పుడు, రాళ్ళు విసురుతూ ఉన్నప్పుడు అనుమతి ఇచ్చిన ఒక యవ్వనస్తుడుగా తెలుసు. ఇంకా మరి కొంతమందికి ఎక్కడి నుంచి తెలుసు అంటే పౌలు గారు
దమస్కు ప్రాంతానికి వెళుతూ కరపత్రికలు చేత పట్టుకొని, లెటర్స్ చేత పట్టుకొని క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి దమస్కు ప్రాంతానికి వెళుతూ ఉండగా ప్రభువు ఆయనను దర్శించి ఆయనను మార్చి ఆ తర్వాత పరిచర్యలోకి తీసుకురావడం జరుగుతుంది. అక్కడి నుంచి తెలుసు. అవునా? పౌలు గారు అనగానే క్రైస్తవ సమాజంలో చాలా వరకు ఇక్కడి నుంచే పౌలు గారి జీవితం మనం నేర్చుకుంటూ వస్తాం. కానీ అసలు పౌలు గారి ప్రారంభ స్థితి ఎలా ఉంది? ఆయన పుట్టుక కానివ్వండి, ఆయన బాల్యం కానివ్వండి, ఆయన విద్యాభ్యాసం కానివ్వండి, ఆయన యవ్వన దశకు వచ్చేంత వరకు ఆయన జీవితం ఎలా ఉందయ్యా అని మనం ఒకసారి తొంగి చూసినట్లయితే ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం ప్రియులారా. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డాడు అంటే ఆ స్థాయి అప్పటికప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఏ మనిషి రాత్రికి రాత్రి గొప్పోడు అయిపోలేడు. ఏ మనిషి అప్పటికప్పుడే గొప్ప స్థితిలో నిలబడలేడు. దానికి ముందు ఎంతో కష్టం ఉంటుంది, దానికి ముందు ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. పౌలు గారి జీవితంలో కూడా అవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు మనం చూడలేదు. అంతే. ఈరోజు చూసే ప్రయత్నం చూద్దాం పౌలు గారి చిన్ననాటి జీవితం, లేక ఆయన ప్రొఫైల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు పౌలు గారు మాట్లాడుతూ తన ప్రారంభాన్ని గూర్చి తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. చూద్దాం ఒకసారి ఒక వచనాన్ని. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 22వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం. నేను అంటే పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారు? నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. చాలు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ నేను కిలికియా అనేది అప్పట్లో ఒక జిల్లా. ఇప్పుడు కిలికియా అనేటటువంటి జిల్లాలో తార్సు అనే ఒక ప్రాంతం ఉంది, ఒక పట్టణం ఉంది. ఆ తార్సులో పుట్టాను నేను అని మాట్లాడుతున్నాడు. అంటే పౌలు గారి కుటుంబీకులు కిష్కాళా ప్రాంతం నుంచి దాసులుగా వచ్చేశారు. వచ్చిన తర్వాత రోమా సామ్రాజ్యంలో బ్రతుకుతూ ఉండగా ఈ తార్సు అనే పట్టణంలో స్థిరపడిపోయారు, నివసించడం ప్రారంభించారు. ఇప్పుడు పౌలు గారి తల్లిదండ్రులు ఈ తార్సు అనే ప్రాంతంలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా పౌలు గారు ఆ ప్రాంతంలో పుట్టాడు. అందుకే అంటున్నాడు నేను తార్సులో పుట్టాను అంటే. పౌలు గారు ఊరేది తార్సు. తార్సు అనేది చాలా గొప్ప ప్రాంతం, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుకుంటాం మనం. ఈ తార్సు అనే పట్టణంలో జన్మించాడు ఆయన, అంటే ఊరు తార్సు అనమాట. ఇప్పుడు పౌలు గారు అసలు ఏ జాతికి చెందినవాడయ్యా అంటే వెంటనే మాట్లాడుతున్నాడు కదా, తార్సులో పుట్టినటువంటి ఒక యూదుణ్ణి నేను అంటే. ఏ జాతికి చెందినవాడైనా? యోధా జాతి. దేవుడు ఏ ప్రజలను గూర్చైతే మీరు నా పిల్లలు, నేను మీకు తండ్రిని అని సెలవిచ్చాడో ఆ పిల్లల జాబితాలో ఆ జాతిలో పుట్టినటువంటి వాడే మనం మాట్లాడుకుంటున్నటువంటి పౌలు గారు. ఇంకా పౌలు గారు మరొక పత్రికను రాస్తూ ఆ పత్రికలో కూడా తన గురించి ఆయన ఏమని మాట్లాడుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున సున్నతి పొంది తిని. 8వ దినాన సున్నతి ఎవరు పొందుతారు? ఎవరు పడితే వాళ్ళు పొందరు. అబ్రహాము సంతానముగా ఎవరైతే వచ్చారో ఆ యూదులు, ఇశ్రాయేలీలు మాత్రమే సున్నతి పొందుతారు. ఎందుకంటే అబ్రహాము గారి దగ్గర ప్రారంభమైనటువంటి ఒక నిబంధన ఇది. సున్నతి జరిగింది అంటే ఆ జరిగిన మనిషికి దేవునికి మధ్య ఒక ఒడంబడిక ఏర్పడిపోయిందని అర్థం. ఇక మీరు నా ప్రజలు, నేను మీకు దేవుణ్ణి అనే ఒక సంకేతాన్ని ఆ సున్నతిలో జరిగిస్తూ ఉంటారు వారు. అదే నిబంధన. అంటే ఇది అబ్రహాము గారి దగ్గర నుంచి వస్తుంది. యేసుప్రభు వారు కూడా యోధా గోత్రములు పుట్టినవాడు కాబట్టి 8వ దినాన యెరూషలేములో సున్నతి పొందారు ఆయన. ఇప్పుడు పౌలు గారు కూడా యోధా జాతికి చెందినవాడు కాబట్టి ఆయన కూడా 8వ దినాన ఏం పొందాడు? సున్నతి పొందాడు. ఇంకా ఇశ్రాయేలు వంశపు వాడనై. ఏ వంశం? ఇందాక మనకేమో నేను యూదుడును అని మాట్లాడాడు, ఇక్కడ అదే పౌలు గారు నేను ఇశ్రాయేలు వాడను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు యూదులు అనగానే విడిపోయారు కదండి వీళ్ళు అనుకోకూడదు మనం. ఎందుకంటే ఇశ్రాయేలీలు యూదులు రాజ్యాలు పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలంలో విడిపోయిన తరువాత యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయారు.
ఇశ్రాయేలీలు అష్షూరీయుల చెరకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా విడిపించి ఎప్పుడైతే స్వతంత్రులుగా బయటకు వచ్చేసారో, వచ్చిన తర్వాత వీళ్ళు కలిసిపోయారు. ఇప్పుడు కలిసిపోయి వివాహాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, కలిసిపోయారు. కాబట్టి ఇక విడగొట్టి మాట్లాడుకోవడానికి లేదు మనం కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి. ఈ సందర్భంలో ఆయన నేను యూదా జాతికి చెందినవాణ్ణి అని మాట్లాడుతున్నాడు. ఆ యూదా జాతికి చెందినవాణ్ణి అన్నా, ఇక్కడ నేను ఇశ్రాయేలు వంశపు వాడను అన్నా రెండూ ఒకటే. ఇంకా మనం గట్టిగా మాట్లాడుకుంటే యూదులు కానివ్వండి, ఇశ్రాయేలీలు కానివ్వండి, యాకోబులో నుండి వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి ఇంకా మనం విడగొట్టి మాట్లాడుకునేంత అవసరత ఇక్కడ లేదు. నేను ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి, ఏ గోత్రమైనది? బెన్యామీను గోత్రం. యాకోబు గారికి ప్రియమైన భార్య ఉందే రాహేలు గారు. ఆ రాహేలు గారికి ఉన్నటువంటి ఇద్దరు కుమారుల్లో ఒకరు యోసేపు, మరొకరు బెన్యామీను. ఈ బెన్యామీను గోత్రానికి చెందిన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తే ఈ పౌలు గారు అనమాట. ఇంకా బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, హెబ్రీయులు అంటే ఇజ్రాయిలీలని అర్థం. హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసెయ్యుడనై, ధర్మశాస్త్ర విషయంలో ఈయన ఏమయ్యాడు? పరిసెయ్యుడు. అంటే ఈయన పరిసెయ్యులు తెగలో పుట్టినటువంటి వ్యక్తి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న రిఫరెన్స్లన్నీ ఒక్క మాటలో చెప్పాలి అంటే పౌలు గారు ఎవరంటే ఒక్క మాటలో మనం ఎలా చెప్పాలో తెలుసా? పౌలు గారు ఎవరో కాదు, దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో, యోధా జాతి ఎవరైతే ఉన్నారో, ఆ యోధా జాతిలో ఉన్నటువంటి బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి ఒక పరిసెయ్యుల తెగలో పుట్టినటువంటి వ్యక్తే ఈ పౌలు గారు. ఈ పౌలు గారు పుట్టిన తరువాత, తార్సులో ఈయన జన్మించిన తరువాత బానిసత్వం లేదు. ఈయన పుట్టే టైంకి వాళ్ళ పితరుల కుటుంబీకుల కాలంలో బానిసలుగా వచ్చారు. కానీ పౌలు గారు పుట్టే సమయానికి అందరూ స్వతంత్రులుగానే ఉన్నారు. ఎందుకంటే మార్క్ యాంటోనీ టైంలోనే, కైసరు ఔగుస్తు టైంలోనే వీళ్ళకంటూ ఒక స్వతంత్రం వచ్చేసింది. వ్యాపారాలు చేసుకునే స్వాతంత్రం వచ్చేసింది. స్వేచ్ఛగా బ్రతికేటటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఏదైనా సంపాదించుకునేటటువంటి ఒక పౌరసత్వాన్ని సంపాదించుకున్నారు. ఇంకా చెప్పాలి అంటే రోమా ప్రజలకు ఏ ఆధార్ కార్డ్ అయితే ఉందో పౌరస్థితి, పౌరసత్వం, అదే పౌరసత్వాన్ని ఆ తర్వాత కాలంలో మార్క్ యాంటనీ కాలంలోనే, కైసర్ ఔగుస్తు కాలంలోనే బానిసలుగా వచ్చి స్వతంత్రులుగా మారిన వీరందరికి కూడా పౌరస్థితిని ఇచ్చేశాడు. పౌలు గారు పుట్టే టైం కూడా ఆయన స్వతంత్రుడుగానే ఉన్నాడు తప్ప ఒకళ్ళ చేతి కింద బతికేటటువంటి జీవితాలు వాళ్ళకి లేవు. అందుకే పౌలు గారు ఒక పరిస్థితిలో ఒక సభలో నిలవబడి ఆయన నోట నుంచి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 25వ వచనం నుండి, వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతని తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగెను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమి అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నీవు రోమీయుడువా? అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరత్వము సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడనెను. ఈ సందర్భం మనకు బాగా సుపరిచితం. యెరూషలేము సభలో పౌలు గారిని నిలవపెట్టి కొరడాలతో కొట్టించడానికి, తాళ్లతో కట్టేసి కొట్టడానికి ఎప్పుడైతే చేయెత్తాడో వెంటనే పౌలు గారు ఆ పక్కనున్న శతాధిపతిని చూసి అంటున్నాడు కదా, అసలు ఆ శిక్ష అనేది విధింపకుండా, నాకంటూ శిక్ష అమలు చేయకుండానే, నేను ముద్దాయిని అని నిరూపించకుండానే ఒక రోమీయుడి మీద కొరడా ఎత్తి కొట్టడానికి నీకు అసలు అధికారం ఉందా అని అడుగుతున్నాడు. అంటే రోమీయుల మీద చెయ్యాలి అంటే, రోమ పౌరసత్వం ఉన్న వ్యక్తి మీద ఒక కొరడా చూపించాలి అంటే అంత సాధ్యమయ్యే పని కాదది. ఇప్పుడు పౌలు గారిని కొట్టడానికి ఎప్పుడైతే కొరడా పట్టుకున్నాడో వెంటనే అంటున్నాడు ఆయన, శిక్ష విధించకుండా ఒక రోమీయుడిని కొట్టడానికి నీకు ఎక్కడిది అధికారం? అసలు ఎవరిచ్చారు నీకు అధికారం? వెంటనే అడిగాడు. అడగగానే శతాధిపతి పరిగెత్తుకుంటూ సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళిపోయాడు.
వెళ్ళి, అయ్యా నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? మనం కట్టేసిన వ్యక్తి, మనం బంధించిన వ్యక్తి ఒక రోమియుడట, రోమ పౌరసత్వాన్ని పొందుకున్న మనిషట. అతన్ని మనం కొట్టడానికి అంత సులభంగా అయిపోయే పని కాదు. ఎందుకంటే రోమియుడు ఏ లాయర్ని పెట్టుకోకుండానే బోన్లో నిలబడిపోయి సొంతంగా వాదించుకునేటటువంటి కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. ఏ లాయర్ని వాదించడానికి పెట్టుకోకుండానే తను సొంతగా మాట్లాడుకొని తను ఏంటో తను నిరూపించుకునేటటువంటి రైట్ ఉంటుంది రోమా పౌరసత్వంలో. ఇప్పుడు పౌలు గారు పుట్టినప్పుడే ఈ రోమా పౌరసత్వాన్ని పొందుకొని పుట్టేశాడు ఆయన. ఇప్పుడు ఆయన కొట్టాలి అంటే అంత ఈజీగా అయ్యే పని కాదు. అందుకే వెంటనే సహస్రాధిపతికి ఈ విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతున్నాడు కదా, అయ్యా నువ్వు రోమీయుడివా, ఒకసారి ఆ మాట నాకు చెప్పు అనగానే వెంటనే పౌలు గారు ఏమన్నారు, అవును నేను రోమీయుడినే. రోమిన్ అనగానే సహస్రాధిపతి అంటున్నాడు కదా, నేను బహుద్రవ్యమిచ్చి పౌరసత్వాన్ని సంపాదించుకున్నా. ఈ కార్డు నేను కొనుక్కోవడానికి, ఈ ఆధార్ కార్డు, నేను ఈ రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఒక పౌరుణ్ణి అని తెలపడానికి, చెప్పుకోవడానికి నేను ఎంతో ఖర్చు పెట్టాను. ఖర్చు పెడితే కానీ నేను ఇది సంపాదించలేదు. కానీ నీకు ఎలా వచ్చిందని అడిగాడు. వెంటనే అంటున్నాడు కదా, నేను పుట్టుకతోనే సంపాదించుకున్నా. బై బర్తే నాకు ఈ రోమ పౌరసత్వం ఉంది. ఇప్పుడు నన్ను కొట్టాలంటే అంత సులువైన పని కాదన్నాడు. అంటే పౌలు గారు పుట్టడంతోనే ఏం సంపాదించుకున్నాడు? రోమా పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడు ఆయన. అంటే ఆయన తార్సులో పుట్టినా, బెన్యామీను గోత్రములో పుట్టినా, పరిసయ్యుల తెగకు సంబంధించిన వాడైనా, ఎప్పుడైతే తార్సులో పుట్టాడో అప్పటికే చుట్టుపక్కలంతా రోమా సామ్రాజ్యం యొక్క పౌరసత్వాన్ని పొందుకుంటున్నారు అందరూ. అదేవిధంగా పౌలు గారు కూడా రోమా పౌరసత్వాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే ఈ బిడ్డ పుట్టాడో ఇక మా బిడ్డ బానిసలు కాదు. మా బిడ్డ ఎవరి కింద, మేము మా పితరులు మా కుటుంబీకులు ఎలా అయితే బానిసలుగా ఇక్కడ వచ్చారో మా బిడ్డ మాత్రం బానిస కాదు, ఇప్పుడు స్వతంత్రుడుగా పుట్టాడు మా బిడ్డ అనుకున్నారు పౌలు గారు తల్లిదండ్రులు. అనుకోవడం ఏంటో వెంటనే ఈ బిడ్డకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచించారు. మనమైతే ఏం పేరు పెడతాం? మన పిల్లలు పుట్టారనుకోండి, ఏం పేరు పెడతాం? మనమైతే ఏం వెతుకుతాం? ముందు మన కుటుంబంలో చచ్చిపోయిన వాళ్ళందరి పేర్లు తీస్తాం, అవునా? భార్య అనుకోండి, ఏమండి మా సైడ్, మా అమ్మ వాళ్ళ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చూడాలంటది. భర్త అనుకోండి, లేదు నా కొడుకు లేదా నా కూతురు, మా సైడ్ పుట్టిన వాళ్ళ పేర్లే చూస్తానంటాడు ఈయన. ఈ రెండు కాదు అనుకున్నారు అనుకోండి, ఇద్దరికి పొత్తు కుదరలేదు అనుకోండి, పని చేద్దాం. ఏం చేద్దాం? నా పేర్లో ఒక లెటరు, నీ పేర్లో ఒక లెటరు, లేదా నా పేర్లో ఒక అక్షరం, నీ పేర్లో ఒక అక్షరం కలిసేలాగా మూడో పేరు పెట్టుకుందాం అంటారు. అంతేనా? మన పిల్లల పేర్లు పెట్టాలంటే ఇలాగే ఎత్తుక్కుంటాం మనం. కానీ యూదుల పిల్లలకు పేర్లు పెట్టాలనుకోండి చాలా ఆలోచించి పెట్టేవాళ్ళు. అంత సులువుగా ఎవరి పేరు పెట్టేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు పౌలు గారు పుట్టగానే ఏ పేరు పెట్టాలా అని ఆలోచనలో పడ్డారు. ఆలోచనలో పడగానే వెంటనే వాళ్ళ మనసులోకి వచ్చిన ఒక వ్యక్తి ఎవరో తెలుసా? ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి ఒక రాజు, మొట్టమొదటి రాజు. మా బెన్యామీను కుటుంబంలో ఇశ్రాయేలు జాతి వారిని 40 సంవత్సరాలు పరిపాలించిన ఒక మనిషి ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరే నా కొడుకు పెట్టుకుందాం అనుకున్నారు. అదే పేరు పెట్టారు. ఆ పేరే సౌలు. అంటే సౌలు మహారాజును జ్ఞాపకం చేసుకొని ఈ పౌలు గారికి కూడా సౌలు అనే పేరే పెట్టారు. ఇప్పట్లో సౌలు అంటే అడగడం అని అర్థం. బహుశా పౌలు గారిని కూడా అడుగుంటారు దేవుని ఎదుట, దేవా మాకు కొడుకునివ్వు, మాకు బిడ్డనివ్వు, మేము బానిసలుగా ఇక్కడికి వచ్చాం కానీ స్వతంత్రులుగా బతుకుతున్నాం, మాకంటూ స్వతంత్రులుగా బతికే పిల్లల్నివ్వని మనవి చేసి ఉంటారు. ఇప్పుడు పౌలు గారు పుట్టగానే, ఆ బిడ్డ పుట్టగానే మా రాజు సౌలును జ్ఞాపకం చేసుకుంటూ ఒక అర్థం ఇచ్చేటటువంటి పేరు పెట్టాలని సౌలు అనే పేరునే పెట్టేశారు. ఇప్పుడు పేరు పెట్టిన తర్వాత పౌలు గారు అలా ఎదుగుతున్నారు. మరి పిల్లలు పుట్టిన తర్వాత ఎదుగుతారు కదా, ఒకేలా ఉంటారేంటి? పుట్టిన తర్వాత ప్రతి శిశువు ఎదుగుతుంది. ఇప్పుడు పౌలు గారు కూడా ఎదుగుతూ 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 వస్తున్నాడు. ఇప్పుడు ఎదిగేటప్పటికి 6 సంవత్సరాలు పౌలు గారికి వచ్చే సమయానికి పౌలు గారి తల్లిదండ్రుల మనసులో ఒక ఆలోచన మెదిలిపోయింది. ఏంటంటే బిడ్డ పెద్దవాడవుతున్నాడు. అప్పటికే రోమా సామ్రాజ్యంలో వీళ్ళు ఎలాంటి స్థితిని సంపాదించుకున్నారంటే వ్యాపారాలు చేస్తున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు, బాగా సంపాదిస్తున్నారు, బాగా వెనకేసుకుంటున్నారు. ధనిక కుటుంబాలుగా మారిపోయే పౌలు గారు చిన్ననాటికే. ఇప్పుడు పౌలు గారు కుటుంబీకులు ఎలా ఉన్నారయ్య అంటే ధనవంతులుగా మారిపోయారు. అన్ని రంగాల్లో ఉన్నారు, అన్నిటిలోనూ ఉన్నారు. ఇప్పటికీ మీరు చూడండి, యూదులు ఎక్కడున్నా సరే, ఇజ్రాయిలీలు ఎక్కడున్నా సరే ఒకడి చేతి కింద బతకడానికి ఇష్టపడరు.
మన భారతదేశంలో కూడా యూదులు ఉన్నారు తెలుసా? అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో యూదులు కనబడుతూ ఉంటారు. తక్కువ మంది కనపడుతుంటారు. కానీ ఆ తక్కువ మంది ఎక్కడున్నా సరేగే సొంతగా నిలబడి ఉంటారు. ఒకడి చేతి కింద జాబులు చేయడం, ఒకడి చేతి కింద నీళ్లు తాగడం, ఒకడి చేతి కింద 10 ఏళ్ళకో, 15 ఏళ్ళకో, 20 ఏళ్ళకో ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళు స్టాండర్డ్‌గా నిలబడాలనుకుంటారు. ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటారు. ఎప్పుడు వ్యాపారాల మీదే ఉంటది వాళ్ళ మైండ్ సెట్. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానమే అంతా. మనం ఇక్కడ వరకు ఆలోచిస్తే వాళ్ళు అక్కడ వరకు ఆలోచిస్తారు. అంత ఆలోచన విధానం కలిగిన మనస్తత్వాలు యూదులకుంటాయి. వాళ్ళ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ తెలివితేటలు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, వాళ్ళు లైఫ్‌ని డిజైన్ చేసుకునే విధానం కానివ్వండి, చాలా గొప్పగుంటది. ఇప్పుడు యూదులు అలానే ఆలోచించారు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా. యూదులకుండే ఇంకో ఆలోచన ఏంటి అంటే, ఎంత చదువుకున్నా, ఎంత వ్యాపారాలు చేసుకుంటున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఏదో ఒక చేతి పనిని నేర్చుకుంటారు వాళ్ళు. యూదులు ఖచ్చితంగా ఏదో ఒక చేతి పని. అప్పటికి పౌలు గారు కుటుంబీకులు చేసే చేతి పని ఏంటి అంటే డేరాలు కుట్టేవాళ్ళు. డేరాలు కుట్టుకోవడం. ఉన్నుంటుంది కదా! మనం ఉన్ని తీస్తామా బట్టలు నేనడానికి, గొర్రె చర్మాల నుంచి కానివ్వండి, మేక చర్మం నుంచి కానివ్వండి, ఇలాంటి వాటి నుండి తీసిన ఉన్ని ఏదైతే ఉంటుందో ఆ ఉన్నితో వస్త్రాలు డిజైన్ చేయడం, డేరాలు కుట్టుకోవడం, ఇంటికి సంబంధించిన కర్టెన్స్ ఉంటాయి చూసారా? మనం ఇప్పుడు వాడుతున్నామే డోర్స్ కర్టెన్స్ కానీ, విండోస్ కర్టెన్స్ కానీ, అప్పట్లో ఇంకా ఇలాంటివన్నీ ఉన్నితో చేసేవాళ్ళు. ఇలాంటి కర్టెన్స్ ఇవన్నీ డిజైన్ చేసే కుటుంబం పౌలు గారి కుటుంబీకులు చేస్తూ వచ్చేవాళ్ళు. అంటే ఏదో ఒక చేతి పని, ఏదో ఒక వ్యాపారం, ఏదో ఒక దాంట్లో ఉండేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు పౌలు గారి కుటుంబీకులు కూడా ఇదే వ్యాపారం చేయడానికి ఇష్టపడ్డారు. ఒకవైపు వ్యాపారం, ఒక చేతి పని ఉండాలి నా బిడ్డకు, మరొక వైపు చదువు కూడా ఉండాలి అని పోరాడారు. అలా ఆలోచన చేసి 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 పౌలు గారికి 6 సంవత్సరాల వయసు రాగానే ఇప్పుడు ఈ బిడ్డను స్కూల్లో వేయాలి. ఇప్పుడు 6 ఏళ్ళు రాగానే మన పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం, ఇంటి దగ్గర ఉంచుతామా? స్కూల్లో వేసేస్తాం. ఆడు ఏడ్చినా వేసేస్తాం, వాడు ఏడవకపోయినా ఏడ్చేస్తాం, వాడు ఎంత డుమ్మా కొట్టాలని చూస్తున్నా స్కూల్లో పడేసి వస్తాం. పౌలు గారిని కూడా ఒక కళాశాల, ఒక పాఠశాలలో జాయిన్ చేయాలనుకున్నారు. పాఠశాలలో జాయిన్ చేయాలనుకున్నప్పుడే తార్సులో ఒక పెద్ద యూనివర్సిటీ ఉండేది. ఆ తార్సు యూనివర్సిటీలో సీట్ సంపాదించడానికి ధనిక కుటుంబీకులు అసలు వెంపర్లాడేవాళ్ళు. మా పిల్లల్ని జాయిన్ చేయాలి, మా పిల్లల్ని జాయిన్ చేయాలి, మా పిల్లల్ని జాయిన్ చేయాలి. ఎందుకంటే తార్సు యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు అంటే ఇక వాళ్ళు ఉత్తమ స్థితిలో ఎదిగినట్లే. అంత గొప్పగా నేర్పిస్తారు ఆ యూనివర్సిటీలో. కానీ అదే ప్రాంతంలో పౌలు గారు పుట్టినా ఆ పౌలు గారికి మాత్రం అందులో సీటు దొరకలే. అందులో చేరడానికి కుదరలేదు, అందులో చదువుకోవడానికి జరగలేదు. ఇప్పుడు వెంటనే నీకు తారుసులో జరగలేదు, వద్దనుకున్నారు వాళ్ళు. వద్దనుకున్న తరువాత ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది మంచి స్కూల్ అని ఎంక్వైరీ చేసినప్పుడు యెరూషలేములో మళ్ళీ కనిపించింది. ఆ కాలంలో యెరూషలేములో 2 స్కూల్స్ ఉండేవి. ఏంటి ఆ 2 స్కూల్స్ అంటే, ఒకటి రబ్బీ షమైట్ అనే స్కూలు. ఈ రబ్బీ షమైట్ అనే స్కూలు యెరూషలేములో చాలా ప్రసిద్ధి చెందిన స్కూలే. ఈ స్కూల్లో విధానం ఎలా ఉంటుంది అంటే, ఈ స్కూల్లో కేవలం ధర్మశాస్త్రాన్ని మాత్రమే బోధిస్తారు. అంటే ధర్మశాస్త్రం ఎలా ఉందో అలా బోధిస్తారు. మన భాషలో చెప్పాలంటే బట్టి పట్టిచ్చేస్తారు అనమాట. అక్కడ జ్ఞానం ఉండదు. మన సమాజంలో చూడండి కొన్ని కాలేజీలు కనపడుతుంటాయి. జ్ఞానం ఉండదు కానీ మక్కికి మక్కి దింపేస్తారు. అంటే మొత్తం బట్టి పడడం, కళ్ళు మూసుకొని మొత్తం క్వశ్చన్ అంతా అప్పచెప్తాం. కానీ ఆ అప్పచెప్పినటువంటి క్వశ్చన్లో అర్థం ఏముంది, సబ్జెక్ట్ ఏముంది అంటే ఒక్క ముక్క కూడా చెప్పరు చాలామంది. ఎందుకంటే బట్టి పట్టడం, జ్ఞానం రాదు కానీ ఎలా ఉందో అలా దింపేస్తారు. దానివల్ల ఉపయోగం లేదు. ఈ రబ్బీ షమైట్ అనే స్కూల్ కూడా ఇలాంటి స్కూలే. బట్టి చేస్తుంటారు, కళ్ళు మూసుకొని అప్పచెప్తూ ఉంటారు. ఎన్ని పేజీలు ఉన్నాయి, ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రంలో ఎన్ని పేజీలు వస్తాయి, ధర్మశాస్త్రంలో ఎవరెవరు మాట్లాడారు, ధర్మశాస్త్రంలో ఎక్కడ వరకు బోధించారు, ఇవన్నీ చెప్తారు తప్ప ధర్మశాస్త్రం అనేది మనం బతకడానికి ఎలా అయితే నేర్పిస్తుందో అది మాత్రం చెప్పరు. అంటే జ్ఞానం అనేది రాదు. ఇలాంటి ఒక స్కూల్ యెరూషలేములో ఉంది. అందుకే వీళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకోలే. నా బిడ్డకి ఈ స్కూల్ వద్దనుకున్నారు. అదే యెరూషలేములో మరొక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఏంటి అంటే రబ్బీ హిలైల్ అనే స్కూలు. ఈ రబ్బీ హిలైల్ అనే ఒక స్కూల్ ఎలాంటిది అంటే చాలా ఫేమస్ అయిన స్కూల్ అది. యెరూషలేములో గొప్ప పాఠశాల ఏది అంటే ఈ స్కూలే చూడాలి ఎవరైనా, రబ్బీ హిలైల్ అనే స్కూల్.
ఈ స్కూల్లో ఎలా ఉంటుంది అంటే ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేర్పిస్తారు అర్థంతో సహా. షమైట్ స్కూల్ లాగా ఏదో బట్టి పట్టిచ్చేసి రుద్దేసి వదిలిపెట్టరు. ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఆ ఆజ్ఞలు మనకేం నేర్పిస్తున్నాయి? ధర్మశాస్త్రంలో ఏ మోషే గారు మనకు బోధించారో అవన్నీ నేర్పిస్తారు. ధర్మశాస్త్రంలో ఈ అర్థాలతో కూడిన పదాలు కూడా నేర్పిస్తారు. అంటే ధర్మశాస్త్రం మీద జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, పట్టు సంపాదించుకుంటాడు, అన్ని సంపాదించేస్తాడు. ఇక వాటితో పాటుగా భాషలు కూడా నేర్పించేవాళ్ళు. ఈ రబ్బీ హిలయల్ అనే స్కూల్లో హిబ్రూ భాష స్పష్టంగా నేర్పిస్తారు. హిబ్రూ భాష అంటే ఇజ్రాయిలీలు పాటించే ఎప్పటి నుంచో వాళ్ళకు వస్తున్న భాష. దానితో పాటుగా అరామైక్ భాష నేర్పిస్తారు. బైబిల్లో కొన్ని పుస్తకాలు మనకి అరామైక్ భాషలోనే రాయబడ్డాయి. ఉదాహరణకి దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథంలో చాలా అధ్యాయాలు అరామైక్ భాషలోనే రాశారు మొదట. ఆ తర్వాత గ్రీకు భాష నేర్పిస్తారు. అప్పట్లో గ్రీకు భాష అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అది. ఇప్పుడు మనం ఉన్నాం, మన పిల్లలు మనందరం మాతృభాష తెలుగేనా మంది? కానీ తెలుగు మీడియంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నాం మనం? తక్కువ. తెలుగు మీడియం చదివే వాళ్ళు అసలు నాకు తెలిసి ఇప్పుడు లేరనుకుంటా. మొత్తం ఏం చదువుతాం? ఇంగ్లీష్ మీడియమే. మొత్తం ఇంగ్లీష్ మీడియం చదువుతాం. ఎందుకు? మనం రేపు ఎక్కడికి వెళ్ళినా అడ్మినిస్ట్రేషన్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న బ్యాంక్ వెళ్ళామనుకోండి, బ్యాంకులో ఒక ఫామ్ ఇస్తాడు, అవునా? దేంతో పూర్తి చేస్తావు ఫాము? తెలుగులో పూర్తి చేస్తావా, ఇంగ్లీష్లో పూర్తి చేస్తావా? ఎస్ఆర్ నో, మొత్తం ఇంగ్లీషే ఉంటుంది. ఇంగ్లీష్లోనే రాస్తాం. మనకు రాలేదా, ఇంగ్లీష్ వచ్చినోడి దగ్గరికి వెళ్ళి రాయించుకుంటాం. ఎందుకంటే మన అడ్మినిస్ట్రేషన్ అంతా ఇంగ్లీష్లోనే జరుగుద్ది. ఇప్పుడు ఆ కాలంలో కూడా రోమా సామ్రాజ్యం ఉనికిలో ఉన్న వాళ్ళు మాట్లాడడానికి లాటిన్ భాష మాట్లాడుతున్నా అడ్మినిస్ట్రేషన్ అంతా ఏదన్నా నమోదు చేయాలి అంటే మొత్తం గ్రీకులోనే చేసేవాళ్ళు. అంటే గ్రీకు భాష నేర్పిస్తారు ఆ పాఠశాలలో. లాటిన్ భాష, రోమా భాష నేర్పిస్తారు, లాటిన్ భాష నేర్పిస్తారు, అరామైక్ భాష నేర్పిస్తారు, హీబ్రూ భాష నేర్పిస్తారు. అన్నిటితో పాటుగా ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో 39 పుస్తకాలు, ఈ 39 పుస్తకాల్లో అణువు నేర్పిస్తారు. ఆ స్కూల్లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అంటే ఇక్కడ వాడు ఆల్రౌండర్, దేనిలోనూ తీసేసే పని లేదు. ఇక అన్నీ నేర్పించి రుద్ది సానబెట్టి నీ చేతిలో పెడతారు. అలాంటి స్కూల్ అది. అంత గొప్ప స్కూల్లో ఉపాధ్యాయుడు ఎవరయ్యా అంటే వెంటనే మనం చెప్పే పేరేంటో తెలుసా? ఎవరు? గమాలియేలు. ఇప్పుడు అంత గొప్ప స్కూల్ రబ్బీ హిలయల్ అనే స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన వ్యక్తే మనకు బైబిల్ చరిత్రలో కనబడుతున్నటువంటి గమాలియేలు. ఎవరి గమాలియేలు? పౌలు గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను గమలియేలు పాదాల దగ్గర నేర్చుకొని వచ్చానంటాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? ఈ స్కూల్లోనే. ఈ గమలియేలు అనే వ్యక్తి దగ్గర నేర్చుకుని వచ్చాడు. ఎవరి గమలియేలు? బైబిల్లో ఒక 2-3 చోట్ల మనం చూస్తుంటాం గమాలియేలు అని. ఎవరైనా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏళ్ల వయసున్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి యెరూషలేము దేవాలయంలో పస్కాను ఆచరించడానికి వెళ్ళాడు. గుర్తుందా? వెళ్ళినప్పుడు పస్కాను ఆచరించి అయిపోయిన తరువాత తల్లిదండ్రులతో పాటు తిరిగి ఇంటికి రాకుండా అదే దేవాలయంలో కూర్చొని, బోధకుల మధ్య కూర్చొని, జ్ఞానుల మధ్య కూర్చొని, పరిసయ్యుల మధ్యలో కూర్చొని వాదిస్తూ, వాళ్ళకి బోధిస్తూ, తనకున్న జ్ఞానాన్ని చూపిస్తూ 3 రోజులు గడిపేశాడు. గడిపేసినప్పుడు తల్లిదండ్రులు మరలా వెనక్కి వెళ్ళి చూసేటప్పటికీ వారందరి మధ్యలో కూర్చొని చర్చిస్తున్నాడు ఆయన. చర్చించినప్పుడు యేసుప్రభు వారు చూపించినటువంటి జ్ఞానాన్ని చూసి, జ్ఞానాన్ని విని, ఆ మాటలకు ఆశ్చర్యపడి విస్మయం పొందినారు అనే ఒక సందర్భం మనకు కనపడుతుంది. ఒకసారి చూద్దాం. అది లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయమా? 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం నుండి మనకు సందర్భం కనబడుతుంది. కానీ మనకు అవసరమైన వచనం మాత్రం చూసుకుందాం. 45వ వచనం. ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును
ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. చాలు. ఇప్పుడు ప్రభువారు ఏ గుంపు మధ్యలో అయితే కూర్చున్నారో ఆ బోధకులందరూ కూడా ప్రభు మాటలకు, ఆయన ఇచ్చే సమాధానాలకు, ఆయన చూపిస్తున్న జ్ఞానానికి విస్మయం ఉందిరి, ఆశ్చర్యపోయారని కనపడుతుంది. ఆ ఆశ్చర్యపోయినటువంటి మనుషులలో, వ్యక్తులలో హిలయల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? హిలయల్ అనే ఒక వ్యక్తి. ఆ హిలయల్ యొక్క మనవడే మనం మాట్లాడుకుంటున్న గమలీయేలు. ఇంకా చెప్పాలి అంటే ఈ హిలయల్ అనే పేరు మీదే హిలయల్ స్కూల్ అనేది స్టార్ట్ అయ్యి ఆ స్కూల్లో అనేక మందికి బోధ నేర్పిస్తూ వస్తున్నారు గమలీయేలు గారు, తన కుటుంబీకులు. అంటే గమలీయేలు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి. తన తాతగారు యేసుప్రభు వారు ఉన్న కాలంలోనే ఉన్నాడు. యేసుప్రభు వారి మాటలకు ఆశ్చర్యపడ్డాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆయన పేరు మీదే ఒక స్కూల్ వెలసింది. ఆ స్కూల్లోనే ఆ మనవడు గమలీయేలు అనేటటువంటి వ్యక్తి ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉండి అనేక మందికి ఎన్నో సర్వకళలు నేర్పిస్తూ వస్తున్నాడు. అంత గొప్పవాడు గమలీయేలు గారు. ఆ కాలంలో యెరూషలేములో ఒక గొప్ప తెగలు ఒక 5 ఉండేవి. యెరూషలేములో ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, యూదులు మాత్రమే కాదు, వాళ్ళల్లో ఒక 5 తెగల వాళ్ళు ఉంటూ వచ్చేవాళ్ళు. ఈ 5 తెగల వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? ఎవరి 5 తెగలు అంటే, ఒకటి పరిసయ్యులు. ఇప్పుడు గమలీయేలు గారు కూడా ఇదే పరిసయ్యులు తెగకు చెందినవాడిన. యెరూషలేములో ఉంటున్న వారిలో ఈ 5 తెగల్లో ఒకళ్ళు పరిసయ్యులు తెగ. ఈ పరిసయ్యులు ఎలా ఉంటారు అంటే ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి ఈ 5 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మోషే గారు రాసినవి, ఈ 5 పుస్తకాలను బలంగా నమ్ముతారు వారు. వీటితో పాటు ప్రవక్తల గ్రంథాలను కూడా నమ్ముతారు. ప్రవక్తలు ఏ మాటలైతే చెప్పాడు, ఇదిగో మెస్సయ్య వస్తాడని చెప్పారు, ఆ మాట నమ్ముతారు వాళ్ళు. మెస్సయ్య వచ్చిన తర్వాత మనల్ని రక్షిస్తాడని చెప్పాడు, ఆ మాట నమ్ముతారు వారు. మనం మరణించిన తర్వాత మరొక బ్రతుకుంది అన్న సంగతి ఉంది, ఆ మాట నమ్ముతారు. మరణించిన తర్వాత దేవునితో ఎల్లకాలం మనం బ్రతుకుతామని ఉంటుంది, ఆ మాట నమ్ముతారు. అంటే ఈ మాటలన్నీ నమ్మేటటువంటి తెగ పరిసయ్యులు తెగ. అంటే పరిసయ్యులు ఎలా ఉంటారంటే దైవికమైన అవగాహన, ఆలోచన కలిగి ఉంటారు, కానీ వారి ఆచారాలకు మాత్రమే పెద్దపీట వేస్తారు. ఎంత భక్తి తెలిసినా, ఎంత దేవుని గూర్చి విషయాలు తెలిసినా వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు పాటించే పనులు మాత్రం మర్చిపోరు. ఎలా ఉంటారంటే వాళ్ళు, అరే ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళామా కాళ్ళు కడుక్కోవాలి, బయట నుంచి మనం లోపలికి వస్తున్నామా కాళ్ళు కడుక్కోవాలి, టోపీ ఖచ్చితంగా పెట్టుకోవాలి, నిలువు టంగిలు ఖచ్చితంగా వేసుకోవాలి, ఈ నిలువు టంగిల మీదే బయటికి వెళ్ళాలి, ఎవరైనా వందనాలు చెప్తేనే మనం తిరిగి వందనాలు చెప్పాలి. అంటే ఇలాంటి ఒక ఆలోచనలు ఉండేవి. గెడ్డం పెంచుకోవాలి, జుట్టు పెంచుకోవాలి, అంటే ఇలాంటి ఆచారాలకు మాత్రమే ఎక్కువగా పెద్దపీట వేస్తారు. ఆత్మ సంబంధమైన విషయాల గురించి పెద్దగా ఆలోచించరు. వాళ్ళకి ఎంతసేపు ఆచారాలు కావాలి. అందుకే యేసుప్రభు వారు కూడా శిష్యులతో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు పరిసయ్యులు మాట్లాడిన మాట ఏంటి? మీ బోధకుడు ఏంటి చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నాడు అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆచారాలే ముఖ్యం. ఆత్మీయత కంటే ఆచారాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఈ పరిసయ్యులు. ఈ పరిసయ్యులతో పాటు యెరూషలేములో మరొక తెగ వాళ్ళు ఉండేవారు, వాళ్ళే సద్దూకయ్యులు. ఈ సద్దూకయ్యులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నాయి 5 పుస్తకాలు మోషే గారు చెప్పినవి. ఈ 5 పుస్తకాలు మాత్రమే నమ్ముతారు. ప్రవక్తలతో వాళ్ళకి పని లేదు, గ్రంథాలతో వాళ్ళకి పని లేదు. ఈ 5 పుస్తకాలు తప్ప మిగిలిన ఏ పుస్తకం పొరపాటును కూడా చదవరు వాళ్ళు. పైగా ఈ 5 పుస్తకాలలో ఎక్కడ కూడా పునరుద్ధానాన్ని గూర్చినటువంటి విషయాలు కనిపించవు. కాబట్టి వీళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు. ఈ 5 పుస్తకాల్లో పరలోకం ఉన్నది అన్న మాటలు ఎక్కడ కనిపించవు. కాబట్టి వీళ్ళు పరలోకంలో అన్నది ఎక్కడ నమ్మరు. వీళ్ళు నరకం ఉంది అన్న సంగతి కూడా ఈ 5 పుస్తకాల్లో పెద్దగా కనిపించదు. ఆ 5 పుస్తకాల్లో లేనటువంటి నరకాన్ని కూడా వాళ్ళు నమ్మరు. ఒక్క మాట చెప్పాలి అంటే, దేవుడు మనల్ని చేసి భూమి మీద వదిలేశాడు. భూమి మీద మన ఇష్టం మనదే, మనం ఎలా బతికితే అలా ఉంటాం. ఏది కావాలన్నా ఈ భూమి మీదే మనకు నచ్చినట్టు బతుకుతాం. మనం నచ్చిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఎవరికి తెలుసు ఎలా అయిపోద్దో అనుకునేటటువంటి బాపతి వీళ్ళు. అంటే దేవుడు సృష్టించాడు, భూమి మీద వదిలేశాడు. చచ్చిపోయిన తర్వాత వెళ్తే వెళ్తాం, లేదా గాల్లో కలిసిపోతాం, ఇంక మన జీవితాన్ని ఎవడు చూసాడులే అనుకునేటటువంటి విధానము సద్దూకయ్యులకు ఉండే విధానం. చచ్చిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది అని ఒప్పుకోరు, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తామని నమ్మరు, చనిపోయిన తర్వాత మనకు పునరుద్ధానం ఉంది స్వర్గానికి వెళ్తామని కూడా వాళ్ళు నమ్మరు. భూమి మీద బతికామా లేదా,
ఏ రోజు చూస్తే ఆ రోజు కొత్తగా చూడాలనుకునే మనస్తత్వం ఈ సద్దూకయ్యలది. అందుకే ఈ పరిసయ్యులకి సద్దూకయ్యలకి అస్సలు పడేది కాదు. ఆ స్కూల్లోనూ పడేది కాదు. ఒకళ్ళకొకళ్ళకి ఎలా ఉండేదంటే, పరిసయ్యులు వస్తున్నారంటే సద్దూకయ్యలు మొహం తిప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మన చర్చ్ అయిపోయిన తర్వాత వేరే చర్చోళ్ళు ఎదురయ్యారనుకోండి, మనం ఎలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతాం, సంబంధం లేదన్నట్టు అలా వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. అంటే పరిసయ్యులు అంటే నచ్చదు. సద్దూకయ్యలకు పరిసయ్యులు అంటే నచ్చదు. పరిసయ్యులకు సద్దూకయ్యలు అంటే నచ్చదు. పచ్చగడ్డేస్తే బగ్గున మండిపోయేటటువంటి బాపత ఇద్దరిది. అందుకే అపోస్తుల కార్యాలు వీరిని గూర్చిన ఒక మాట ఉంటుంది కదా, చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 8వ వచనం. ఉమ్, 7వ వచనం నుంచి చూద్దామమ్మా. 7వ వచనం. ఆ, అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహములు 2 పక్షములాయెను. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. చాలు. ఇప్పుడు 2 తెగలు కనబడుతున్నాయి మనకు ఒక సభలో. ఆ సభలో ఉన్న 2 తెగల వారు ఎవరయ్యా అంటే, ఒకళ్ళు సద్దూకయ్యులు. వీళ్ళు పునరుద్ధానాన్ని నమ్మిన వారు కాదు, దేవదూతలను నమ్మేవాళ్ళు కాదు, ఆత్మ ఉంది మనల్ని నడిపిస్తుంది అనేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు కాదు. అంటే దైవికమైనటువంటి అవగాహన సరిగా ఉన్నటువంటి మనుషులు సద్దూకయ్యులు కాదు. కానీ ఈ 2 ఎవరికి ఉంటాయి అంటే పరిసయ్యులకు ఉంటాయి. వాళ్ళు దేవదూతలను నమ్ముతారు, ఆత్మలను నమ్ముతారు, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందనే సంగతిని నమ్ముతారు. ఇవన్నీ పరిసయ్యులు నమ్ముతారు, సద్దూకయ్యులు నమ్మరు. అందుకే వీళ్ళిద్దరికి ఎక్కడ కుదిరేది కాదు. కానీ ఇలాంటి వాళ్ళు యెరూషలేములో గొప్పగా బతుకుతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ 2 తెగలతో పాటు మరొక తెగ వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఎస్సీనీయులు అనేవాళ్ళు. ఈ ఎస్సీనీయులు ఎలాంటి వాళ్ళు అంటే, ధర్మశాస్త్రం ఉంది, అంటే బైబిల్ ఉంది, 39 పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధన. వాటిలో ఒక్కొక్క పుస్తకాన్ని కాపీ చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఆదికాండం ఉందనుకోండి, ఆదికాండాన్ని తీసి మరలా ఇంకో ఆదికాండం అంటే ఇంకో పేజ్లో ఇంకో పుస్తకంలో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా రాస్తూ ఉంటారు. అప్పుడు ప్రింటింగ్ మిషన్లు లేవు కదా మరి. పోనీ మనలాగా జిరాక్స్ తీయడానికి కూడా కుదిరేది కాదు. ఖచ్చితంగా ఇంకో ప్రతిమ, ఇంకో నకలు కావాలి అంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా రాయాలి చచ్చినట్టు. అలా ఎవరు రాసేవాళ్ళయ్యా అంటే ఎస్సీనీయులు అనే తెగవాళ్ళు రాసేవాళ్ళు. ధర్మశాస్త్రాన్ని వీళ్ళు తీసుకొని వెళ్ళి ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని చూసి ఇంకో ఖాళీ ధర్మశాస్త్రాన్ని, ఇంకో ఖాళీ పుస్తకాన్ని పెట్టుకొని ఎలా ఉంది అలా యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేస్తూ మరలా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఎస్సీనీయులు. ఈ తెగవాళ్ళు కూడా యెరూషలేములోనే నివసిస్తూ వచ్చేవాళ్ళు. వీరితో పాటుగా ఇంకొక తెగవాళ్ళు నివసిస్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరయ్యా అంటే శాస్త్రులు. ఈ శాస్త్రులు ఎలా ఉంటారు అంటే, అప్పట్లో సునగోగులు ఉండేవి. అంటే యూదులందరూ కూడుకొని దైవికమైనటువంటి మాటలు మాట్లాడుకోవడానికి సునగోగులు కట్టించుకునేవాళ్ళు. అంటే చిన్నపాటి దేవాలయాలు లాంటివి. ఈ దేవాలయాలు లాంటి వాటిలో ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఎస్సీనీయులు రాసినటువంటి ప్రతిమలు, ఈ ప్రతిమలు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని సునగోగులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరి ఎదుట నిలవబడి చదివి వాళ్ళకి వినిపించి వాటి అర్థాన్ని చెప్పి వాళ్ళకి నేర్పించి వెళ్ళిపోయేవారు. అంటే సునగోగుల్లో ఈ ధర్మశాస్త్రాన్ని చదువుతూ వచ్చేవాళ్ళు శాస్త్రులు. మనకు బైబిల్లో ఎజ్రా గారు కనపడుతుంటారా? ఆయన కూడా ఇలాంటి వాడే. నిలవబడి ధర్మశాస్త్రాన్ని చదివి వచ్చిన వారందరికీ చెప్పి వెళ్ళిపోయేవాడు. అంటే అలాంటి శాస్త్రుల తెగలో పుట్టిన వాళ్ళందరూ అలా చదవాలి. అది వాళ్ళకు ఒక ఆనవాయితీ. ఇప్పుడు 4 తెగల వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటుగా మరొక తెగ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు జెలోతీయులు. ఈ జెలోతీయులు అనే తెగ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే, రోమా సామ్రాజ్యం అప్పటికే విస్తరిస్తూ వచ్చేసింది. ఈ రోమా సామ్రాజ్యంలో నుండి బానిసలుగా ఎవరైతే ఇంకా అడుగున పడిపోయిన యూదులు ఉన్నారో, ఈ యూదుల్ని రక్షించడానికి, బయటకు తీసుకురావడానికి ఈ రోమా సామ్రాజ్యానికి యూదులకి మధ్యలో ఉండి కనిపించకుండా అంతర్గతంగా యుద్ధాలు చేస్తూ వచ్చేవాళ్ళు ఈ జెలోతీయులు. యేసుక్రీస్తు వారి శిష్యులలో జెలోతీయుడు అనే ఒక వ్యక్తి కూడా కనపడుతుంటాడు మనకి. అంటే ఈ తెగవాళ్ళు కనిపించకుండా యుద్ధం చేస్తూ యూదుల్ని కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు. ఎన్ని తెగల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు యెరూషలేములో? పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, వాళ్ళతో పాటు శాస్త్రులు ఉన్నారు, ఎస్సీనీయులు ఉన్నారు, జెలోతీయులు ఉన్నారు. ఈ 5 తెగల వాళ్ళు
యెరూషలేములో గొప్పగా బతుకుతూ వస్తున్నారు. ఈ 5 తెగల వాళ్ళు ఒక తెగకి మరొక తెగకి పడకపోయినా గమలీయేలు గారు కాలు పెట్టాడు అంటే ఈ తెగల వాళ్ళందరూ సైలెంట్‌గా కూర్చోవలసిందే. అంత గొప్పోడు గమలీయేలు. అదేంటి గమలీయేలు పరిసయ్యుడు కదా! పరిసయ్యుడొస్తే మేమెళ్ళడం ఏంటి అని సద్దూకయ్యులు అనుకునేవాళ్ళు కాదు. ఎందుకు అనుకునేవాళ్ళు కదంటే గమలీయేలు గారు అంత గొప్పోడు. ఇప్పుడు గొప్పవాడొచ్చాడనుకోండి, ఆ గొప్పవాడు ఏ క్యాస్ట్ కనుక్కొని నుంచుంటామా మనం? నుంచోం. ఇప్పుడు గొప్ప ప్రధానోపాధ్యాయుడు వచ్చాడనుకోండి మన ఇంటికి, మీది ఏ క్యాస్ట్ అండి అని అడిగి గౌరవ మర్యాదలు చేస్తామా? చెయ్యం. ఇప్పుడు ఎవరైనా గొప్ప స్థితిలో ఉన్నవాడు మన దాకా వచ్చాడనుకోండి, మీరేంటండి ఏంటని మొత్తం కనుక్కున్న తర్వాత కుర్చీ వేసి కూర్చోబెడతామా? కూర్చోబెట్టాం. ఇప్పుడు గమలీయేలు గారు కూడా అంత గొప్పోడు. పరిసయ్యులు కానీ, ఎస్సనీయులు కానీ, జ్ఞానులు కానీ, సద్దూకయ్యులు కానీ, ఏ తెగవాళ్ళైనా వాళ్ళకి పడకపోయినా సరే గమలీయేలు గారు వచ్చాడు అంటే సిట్ రైట్ అయి కూర్చోవలసిందే. అంత గొప్ప ప్రధానోపాధ్యాయుడు గమలీయేలు. ఒక సందర్భంలో గమలీయేలు గారు ఎంత గొప్పవాడో కనపడుతుంది. ఒకసారి ఒక మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం. ఇదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, త్వరగా. ఇదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనము. సందర్భం మనకు బాగా సుపరిచితం. ఏంటి సందర్భం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత శిష్యులు పునరుద్ధాన సువార్తను చేతపట్టుకొని అనేక ప్రాంతాలు తిరుగుతూ ప్రభువు చనిపోయాడు, కానీ ప్రభువు చనిపోయింది మన కొరకే, మరలా ప్రభు తిరిగి లేచాడు, తిరిగి లేచినది కూడా మన కొరకే, మనం కూడా అరలా పాపాన్ని విడిచిపెట్టి చనిపోతే పునరుద్ధానంలో మనం జీవిస్తామనే సువార్తను చేత పట్టుకొని అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటే, యెరూషలేములో అనేక ప్రాంతాల్లో ఈ సువార్త చెబుతూ ఉంటే వెంటనే అపోస్తలులను పట్టుకొని తీసుకొచ్చి లోపలేశారు. అది సన్హెడ్రిన్ సభ. సన్హెడ్రిన్ సభ అంటే ఒక చిన్నపాటి పోలీస్ స్టేషన్ లాంటిది. మోషే గారి టైంలో మోషే గారి మామ ఒక మాట చెప్తాడు. ఏమని? అయ్యా మోషే, ఇన్ని లక్షల మందికి నువ్వు న్యాయం చేయాలి అంటే నీ ఒక్కడి వల్ల ఎలా అవుద్ది? ప్రతి గొడవ నీ దగ్గరకు వస్తుంటే నువ్వు ఈ గొడవనన్నిటిని సాల్వ్ చేసి ఎప్పుడు భోజనం చేస్తావు, ఎప్పటికి ఇంటికి వెళ్తావు? కాబట్టి నువ్వు చేసే పని ఏంటో తెలుసా? ఒక 50 మంది మీద ఒక అధిపతిని పెట్టు. ఆ 50 మందిలో ఎవరికైనా గొడవ అయిందనుకో ఆ అధిపతి చూసుకుంటాడు. ఒక 20 మంది మీద మరో అధిపతిని పెట్టు. ఆ 20 మందిలో ఏదైనా గొడవ అయిందనుకో ఆ అధిపతి చూసుకుంటాడు. అలా 10 మంది మీద ఒక అధిపతిని పెట్టు. ఆ 10 మందిలో ఎవరికైనా గొడవ అయితే ఈ అధిపతి చూసుకుంటాడు. ఈ గుంపుల మీద అధిపతులు పెట్టు. ఈ గుంపుల మీద ఒక అధిపతిని పెట్టి ఆ అధిపతి కూడా ఆ గొడవని సాల్వ్ చేయలేదనుకో అప్పుడు నీ దాకా తీసుకొస్తారు, పని ఈజీ అయిపోద్దని చెప్తాడు. ఆ గుంపులు, ఆ 50 మంది, 20 మంది, 10 మంది ఆ గుంపుగా కూడుకునేటటువంటి విధానం కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఎలా అయిపోయింది తెలుసా? ఒక చిన్న పోలీస్ స్టేషన్లో అయిపోయింది. దాని పేరు సన్హెడ్రిన్ సభ. ఆ సభలో కూర్చొని ఏమైనా గొడవలు ఉంటే, ఏమైనా చిన్న చిత్తగా ఉంటే మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ అపోస్తలులను పట్టుకొని వచ్చి ఈ సన్హెడ్రిన్ సభలో పడేశారు. సభలో పెట్టేసి వీళ్ళని ఏం చేద్దాం? రోజు రోజుకి వీళ్ళ పనులు ఎక్కువైపోతున్నాయి. మనం ఏదైతే నమ్మట్లేదో అదే వీళ్ళు గట్టిగా ప్రకటిస్తున్నారు. మనమేమో మెస్సీ వస్తాడు అని చూస్తుంటే వీళ్ళు ఆల్రెడీ మెస్సీ వచ్చేసాడు, మీరే చంపేశారా అని మనల్ని అంటున్నారు. వీళ్ళు పునరుద్ధానం ఉంది అని మనం నమ్ముతున్నాం, కానీ యేసుప్రభు పునరుద్ధానుడిగా లేచాడని వీళ్ళు బోధించేస్తున్నారు. అంటే వీళ్ళు మనకు చాలా తలపోటుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఏం చేద్దామని సన్హెడ్రిన్ సభలో తీసుకొచ్చి కట్టేసి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఈ వార్త అంతా ఎవరి దగ్గరకు తీసుకెళ్లారయ్య అంటే గమలీయేలు గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఎందుకు? ఏ జాతోడైనా గమలీయేలు వస్తూ కూర్చొని మాట వినాల్సిందే. అంత గొప్పోడు గమలీయేలు గారు. ఇప్పుడు గమలీయేలు గారికి వర్తమానం పంపాడయ్యా, ఈ అపోస్తలులు చేసే బోధ చూడండి, మీరు రండి, ఏదో ఒకటి చేయండి, ఈ గోల ఏదో ఒకటి గొడవని సద్దు చేయండి అని మాట్లాడినప్పుడు గమలీయేలు గారు వచ్చారు కదా. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. 33వ వచనం. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా ఏమనుకుంటున్నారు? ఈ తెగల వాళ్ళు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ ఇక అపోస్తలులను చంపేద్దాము, వీళ్ళు మన మాట వినేలా లేరని చంపడానికి సిద్ధపడినప్పుడు వెంటనే ఆ సభలో కాలు మోపిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే గమలీయేలు. ఆయన రాగానే సీన్ ఎలా మారిపోయిందో చూడండి. 34వ వచనం. సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడునైన గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, గమలీయేలు గారి గురించి రాస్తున్నప్పుడు ఒక మాట రాయబడింది. ఏంటది? సమస్త ప్రజల వలన.
ఎవరి వలన? కేవలం పరిసయ్యుల వలన మాత్రమే ఘనత పొందుకోలేదు ఆయన. కేవలం సద్దూకయ్యుల వలన మాత్రమే ఘనత పొందుకోలేదు ఆయన. సమస్త ప్రజలు యెరూషలేములో గొప్ప గొప్ప వాళ్ళగా కాలరెగరేసుకుంటూ బతుకుతున్న వాళ్ళందరి వలన ఆయన ఘనత పొందుకున్నాడు. ఏ తెగవాడైనా సరే గమలీయేలు వచ్చాడంటే లేచి నిలవబడి నమస్కారం చేయాలి. అంత గొప్పడు గమలీయేలు. ఇప్పుడు గమలీయేలు రాగానే సన్హెడ్రిన్ సభకొచ్చి ఇక మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడతాడో తెలుసు తర్వాత, ఇదిగో ఈ అపోస్తలుని ముందు బయటికి పంపించండి. మనం పర్సనల్గా మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఇక్కడ ఉండకూడదు. వీళ్ళ ముందు వెలుపలికి తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి, నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత తీసుకురండి అని చెప్పేసి అపోస్తలుని బయటికి పంపించి అక్కడ ఉన్నటువంటి తెగల వాళ్ళు ఎవరైతే ఉన్నారో సద్దూకయ్యులు, పరిసయ్యులు, వీళ్ళందరూ ముందు మాట్లాడతాడు కదా. మీరు ఏం చేస్తున్నారు అసలు? వీళ్ళకంటే ముందు ఎప్పుడో పూర్వకాలంలో, వీళ్ళకంటే కొన్ని 10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి, తోదా అనే ఒక వ్యక్తి లేచి నేనే మెస్సీనని చెప్పుకున్నాడు. వాడు మెస్సీనని ప్రకటించుకుంటున్నప్పుడు అనేక మంది ఆ వ్యక్తి వెనకాల ఫాలోవర్లు పెరిగిపోయారు, సబ్స్క్రైబర్లు బాగానే పెరిగిపోయారు. పెరిగిన తర్వాత తోదా అనే వ్యక్తి ఎప్పుడైతే చచ్చిపోయాడో, అతను చచ్చిపోగానే అతన్ని వెంబడించిన వాళ్ళందరూ చెదిరిపోయారు, నాశనం అయిపోయారు. ఆ తర్వాత కొద్ది కాలానికి మరలా గలిలియాకు చెందినటువంటి మరొక వ్యక్తి లేచాడు, యోధా అనే వ్యక్తి లేచాడు. ఆ వ్యక్తి కూడా నేనే మెస్సీనని చెప్పుకున్నాడు, నేనే దేవుడు పంపించిన వ్యక్తినని చెప్పుకున్నాడు. చెప్పుకున్న తరువాత అతని వెంట కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది, అతడికి కూడా సబ్స్క్రైబర్లు పెరిగిపోయారు. పెరిగిన తర్వాత అతడు కొంతకాలానికి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అతడు వెంబడించిన వారందరూ ఎటోళ్ళటు చెదిరిపోయారు, నాశనం అయిపోయారు. అంటే మనుషులు గొప్పగా చెప్పుకుంటూ పైకొస్తే అది దేవుని చిత్తం కాదు, కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా నాశనం అయిపోతారు. కానీ ఇప్పుడు ఈ అపోస్తలులు ప్రకటిస్తున్నటువంటి మెస్సియా క్రీస్తు నిజంగా దేవుడు పంపితే వచ్చిన వాడు అనుకోండి, మనం ఏం చేయలేం. కానీ వీళ్ళు నిజంగానే సొంత డబ్బా వీళ్ళు కొట్టుకుంటుంటే, మెస్సి అనే వ్యక్తి నిజంగా రాకపోయినా వచ్చాడని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కూడా చివరికి నాశనం అయిపోతారు, వీళ్ళని మీరు పెద్దగా పట్టించుకోకండి అని చెప్పి ఆ తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట రాయబడింది కదా, చూద్దాం ఒకసారి. 40వ వచనం, 39వ వచనం. దేవుని వలన కలిగినది ఆయన, మీరు దానిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడుదురేమో సుమి. వారు అతని మాటకు సమ్మతించి, ఎవరి మాటకు సమ్మతించారు అక్కడ ఉన్నవాళ్ళు? గమలీయేలు మాటకి. అప్పటి వరకు అపోస్తలుని చంపేయడానికి కూడా పళ్ళు కొరుకుతూ నిలబడిన వాళ్ళందరూ గమలీయేలు వచ్చి పోనివ్వండి, ఇది దేవుని వలన జరిగిందా, మనం ఆపలేం దీన్ని, ఒకవేళ మనుషుల వల్లనే జరుగుతుందా, అసలు ఇది కొంతకాలం తర్వాత నామరూపాలు లేకుండా పోతే వదిలేయండి అనగానే అందరూ గమలీయేలు మాటకి ఎలా అయిపోయారు? సరే సార్ అని నిలబడ్డారు. అందరూ గమలీయేలు మాటను గౌరవించారు. అందరూ గమలీయేలు చెప్పిన మాటకు సమ్మతించి మీకు ఎలా అయితే అలా చేయండి అని నిలబడిపోయారు. అంటే గమలీయేలు మాటకి అంత వాల్యూ ఉంది యెరూషలేములో. ఏ తెగలోనైనా, ఆయన పరిసయ్యుల తెగలో ఉన్నవాడు కదండి, పరిసయ్యుల తెగలో ఉన్న అన్ని తెగల వాళ్ళు గౌరవిస్తారు. ఎందుకంటే అంత గొప్ప ప్రధానోపాధ్యాయుడు, నిష్ఠా గరిష్టత కలిగిన వ్యక్తి గమలీయేలు. భక్తి విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన, ఆచారాలు పాటించే విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన, పిల్లలకు బోధించే విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన. ఏది చూసుకున్నా ఏ డిఫెక్టు లేని పర్ఫెక్ట్ పర్సన్ అంటే గమలీయేలే. అంత గొప్పవాడు ఆయన. ఇప్పుడు అలాంటి గొప్పవాడి పాదాల దగ్గరకు తీసుకొచ్చి పౌలు గారి తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు కదా, అయ్యా మేము కూడా బెన్యామీను కుటుంబంలో చెందిన వాళ్ళం, మేము కూడా ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవా పిల్లలము, మేము కూడా మీలాగే పరిసయ్యుల తెగలో పుట్టిన వాళ్ళం. మేము ఇడుగో మా బిడ్డ పరిసయ్యుల తెగలో పుట్టినవాడు ఎలా పెరగాలో మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటున్నాం, మిమ్మల్ని చూస్తూ మేము బతుకుతున్నాం. మా బిడ్డను కూడా మీ అంత గొప్పవాణ్ణి చేయండి అయ్యా అని ఆ స్కూల్లో గమలీయేలు పాదాల దగ్గర 6 ఏళ్ల వయసులో పెట్టి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. అంత గొప్ప వ్యక్తి దగ్గర ఒక శిశువుని పెట్టాడు అంటే ఆ శిశువు ఎలా పెరుగుతాడు? ఒకనాడు ఏలీ దగ్గర సమూయేలు ఎలా ఎదిగాడో అంతకంటే గొప్పగా ఎదిగాడు. గమలీయేలు పాదాల దగ్గర వదిలేసి వచ్చేసిన తరువాత 6 సంవత్సరాల వయసులో గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకోవడం ప్రారంభించిన పౌలు గారు 12-13 సంవత్సరాల వయసు వచ్చేసరికి కళ్ళు మూసుకున్న ధర్మశాస్త్రాన్ని అప్పచెప్పగలిగే స్థితికి ఎదిగిపోయాడు. 6-7 సంవత్సరాల వ్యవధిలోనే లాటిన్ భాష గుక్క తిప్పుకోకుండా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. గ్రీకు భాష
ఉన్నతంగా అనేక మంది ప్రజలకు లేక ఆ స్కూల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ నేర్పించే స్థాయిలో ఎదిగిపోయాడు. మత ప్రవిష్టత, యూదులు ఎలా అయితే ఉండాలో ఆచారాలు కానివ్వండి, పాటించడం కానివ్వండి, అన్నిటిలో గమలీయేలు దగ్గరగా ఉంటూ బతుకుతున్నాడు కాబట్టేమో గమలీయేల్లానే బతుకుతున్నాడు అన్ని. 12-13 ఏళ్ల వయసుకే. అప్పటి వరకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే ఆనాడు ప్రజలందరూ ఎవరి వైపు చూసేవాళ్ళు తెలుసా? ఎవరి వైపు చూసేవాళ్ళు? గ్రీకుల వైపు చూసేవాళ్ళు. ఎందుకంటే గ్రీకులు చాలా జ్ఞానవంతులు. కానీ ఇప్పుడు ఆ స్కూల్లో జ్ఞానవంతుడు ఎవరయ్యా అంటే గ్రీకుల వైపు చూడట్లే. అరే గమలీయేలు గారి దగ్గర కూర్చుంటాడు ఆ బుడ్డోడు ఎక్కడ? ఆ పౌలు. ఆ పౌలు జ్ఞానవంతుడు అని పౌలు గారి వైపు చూసేవాళ్ళు. రోషం కలిగిన మనుషులు ఎలా ఉంటారు అంటే రోమీలను చూడాలి. అంత రోషంగా ఉంటారు, అంత పౌరుషంగా ఉంటారు. కానీ ఇప్పుడు స్కూల్లో రోషంగా బతికే స్టూడెంట్ ఎవడరా అంటే పౌలు గారి వైపు చూడాలి. అంత రోషాన్ని పొందుకున్నాడు ఆయన. అలా బతుకుతున్నాడు ఇక ఆయన. ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే స్ట్రిక్ట్గా భక్తి విషయంలో బయటికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవడం కానీ, లోపలికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడం కానీ, టోపీ పెట్టుకోవడం కానీ, నిలువు టంగీలు వేసుకోవడం కానీ, అందరితో లిమిట్గా మాట్లాడడం కానీ, ఇవన్నీ అప్పటి వరకు గమలీయేలు చేసేవాడు నిష్టగా. ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే అదిగో 12-13 సంవత్సరాలు ఉన్న గమలీయేలు దగ్గర ఉన్న పౌలు చేస్తున్నాడు అనేవాళ్ళు. అంటే గ్రీకుల జ్ఞానాన్ని 12-13 ఏళ్లకే నేర్చుకున్నాడు. రోమీయుల రోషంగా బతకడం, పౌరుషంగా ఉండడం వెంటనే రోమీయుల కంటే గొప్పగా 12-13 ఏళ్లకే నేర్చుకున్నాడు. భక్తి విషయంలో గురువు తర్వాత గురువు అంతటి స్థాయిలో ఉండాలన్నట్లుగా అంత గొప్పగా బతకడం నేర్చుకున్నాడు ఆయన. అంత గొప్పగా 12-13 వయసుకే ఎంతో ఉన్నతంగా బతుకుతూ ఉన్నాడు. ఇంకా గొప్ప మాట అంటే అందుకే పౌలు గారు కూడా తన పత్రికలో మాట్లాడుతూ అంటాడు కదా, ఒకసారి చూద్దాం ఆ మాట. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనము. అయితే ఈ పట్టణములో ఏ పట్టణంలో ఈ సందర్భం అంతా ఏ పట్టణంలో జరుగుతుంది? యెరూషలేములో జరుగుతుంది. నిద్రపోతున్నారా? యెరూషలేములో జరుగుతుంది. యెరూషలేములో నిలబడి అంటున్నాడు, ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి. ఎక్కడ పెరుగుతున్నాను నేను? గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నాను నేను అంటున్నాడు. ఇంకా మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడై ఎక్కడ శిక్షణ పొందుతున్నాను నేను. ధర్మశాస్త్రాన్ని పాటించడంలో, ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడంలో గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని నేను శిక్షణ పొందుతున్నా, నేర్చుకుంటున్నాను అంటున్నాడు. ఇంకా మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉంటిని. మీరందరూ ఇప్పుడు దేవుని పట్ల ఎంత ఆసక్తిగా ఉంటున్నారో నేను చిన్నప్పటి నుంచి అంత ఆసక్తిగా పెరుగుతున్నానని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ పెరుగుతూ 23 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి, 23 సంవత్సరాల వయసు అంటే ఏమైపోయి ఉంటుంది? 23 ఏళ్ళకి మనం ఏం చదివేసి ఉంటాం? డిగ్రీ అయిపోద్ది. ఇంకా బాగా ఆలోచిస్తే పీజీ కూడా అయిపోవచ్చు ఉంటుంది. అవునా? డిగ్రీయో పీజీయో అయిపోయి ఉంటుంది. ఇప్పుడు పౌలు గారికి కూడా 23 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం మొత్తం వేళ్ల మీద లెక్క పెట్టేశాడు. నోట్లో నానిపోతుంది అలాగా. ఎక్కడ ఏది అడిగినా చెప్పేస్తున్నాడు వెంటనే. ఒక మాటలో చెప్పాలి అంటే ఆ హిలైల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ మొత్తం మీద గోల్డ్ మెడల్ స్టూడెంట్ ఎవరంటే పౌలు గారే. తన క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని వందల మంది ఉండుంటారు. వాళ్ళందరిలో నెంబర్ 1 స్టూడెంట్ ఎవరంటే అందరి వెళ్ళు ఒకే వైపు చూపిస్తున్నాయి, ఆయన పౌలు. అంత గొప్పగా నేర్చుకున్నాడు. అందుకే ఆయన మరొక పత్రికలో అంటాడు కదా, చూద్దాం చివరిగా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. పూర్వం అంటే ఆయన ప్రభువులోకి రాకముందు ఏమని మాట్లాడుతున్నాడు? ఆ పూర్వమందు యోధ మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయిచు నా పితరుల పారంపర్యాచారమందు. దేని యందు? పరిసయ్యులు తెగలో పుట్టాడు కాబట్టి ఆచారాన్ని మెడకట్టుకుంటూ బతుకుతున్నాడు.
రూల్ తప్పేవాడు కాదు, కాంప్రమైజ్ అయిపోయేవాడు కాదు దేనిలోను. అందుకే చూడండి, బర్నబా గారు మార్కుని తీసుకెళ్దామంటే వద్దు ఆయన అంటాడు. ఎందుకు? కాంప్రమైజ్ అవ్వడికి ఆయన, అంతే. ఇది కరెక్ట్ అంటే ఇక దాని మీద నిలబడతాడు. ఇక మిగతా మిగతా అవి ఇవి ఇవి జాలిగుండె అనేది చాలా తక్కువ పౌలు గారికి. స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. పారంపర్యాచారాల విషయంలో విశేషాసక్తి కలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని. చాలు, ఏముందాడు? స్కూల్లో తనతో పాటు సమాన వయస్కులు అంటే తనతో పాటు చదువుకునే ఏజ్ ఉన్న పిల్లలు అందరూ ఉన్నారు. ఆ స్కూల్ అందరిలో, క్లాసులో అందరిలో కూడా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ నేనే అంటున్నాడు. ఆధిక్యత నొందాను నేను చిన్నప్పటి నుంచే. అంటే గోల్డ్ మెడల్ స్టూడెంట్ నేను. అన్నీ నేర్చుకున్నారు గమలీయుల దగ్గర. ధర్మశాస్త్రం నాకు బాగా తెలుసు, లోకపరమైనటువంటి జ్ఞానం నాకు బాగా తెలుసు, భాషల మీద పట్టు నాకు బాగా వచ్చు. అన్నీ నేను నేర్చుకొని ఆ కళాశాలలో నుంచి బయటకు వచ్చానని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే 23 ఏళ్ల వయసుకి అన్ని అరచేతిలో పెట్టుకొని బయటకు వచ్చాడు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఒక పక్క ఈయన యెరూషలేములో హిలాయిల్ అనే స్కూల్లో ఈ ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ ఉన్నతమైన స్థితికి ఎదుగుతూ ఉండగానే మరొక వైపు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య జీవితం చివరికి రావడం, సిలువ మీద మరణించడం, ఇవన్నీ జరిగిపోయాయి. బహుశా స్కూల్లో ఉంటుండగానే ఇవన్నీ వింటుంటాడు. స్కూల్లో ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండగానే ప్రభు ఎవరో యేసట అనేక మందిని స్వస్థపరుస్తున్నాడట, అనేక మందిని బాగు చేస్తున్నాడట. ఆయన రోమా సామ్రాజ్యం వాళ్ళు సిలువ మీద చంపేశారట, ఆయన చనిపోయాడట. ఈ సంగతులన్నీ స్కూల్లో ఉంటూనే, ఆ యవ్వన దశలో ఉంటూనే, నేర్చుకుంటూనే అన్ని చెవిని పడుతూ ఉంటే ఎవరా అనే ఒక ఆలోచనతోనే బయటకు వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు అంటే తెలియని మనిషేం కాదు, వింటున్నాడు. ధర్మశాస్త్రాన్ని స్కూల్లో నేర్చుకుంటూనే ఇవన్నీ వింటున్నాడు. ఎవరైనా 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 ఆలోచన మనసులోకి వచ్చేసింది. కానీ స్కూల్లో నుంచి బయటకు వచ్చే టైంకే ప్రభువారు ప్రపంచ మానవాళి కొరకు, ప్రపంచ మానవాళి రక్తాన్ని చిందించి ఆయన పరిశుద్ధమైన రక్తంతో ప్రపంచాన్ని కడిగి చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తరువాత అపోస్తలులు సువార్తను పరిచర్యను మొదలుపెట్టి పునరుద్ధానాన్న సిద్ధాంతాన్ని, పునరుద్ధానాన్న వాక్యాన్ని అనేక మందికి బోధించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో దాన్ని ఆపుకోవడానికి, దాన్ని వాళ్ళ సువార్త పరిచర్య చేస్తున్న అపోస్తలులను ఖండించడానికి, అవసరమైతే వాళ్ళని చంపేయడానికి రైట్స్ తీసుకొని, పత్రికలు తీసుకొని ఆ స్కూల్లో నుంచి కాలు బయట పెట్టి ఇప్పుడు క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి కాలు బయట పెట్టాడు ఆయన. ఆ తర్వాతే మనం చూస్తాం. కానీ పౌలు గారు ఇంత ఉన్నతమైన స్థాయిని సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు స్కూల్లో. బహుశా ఇంటికైనా వెళ్ళేవాడో లేదో మరి. ఏ మనిషి అయినా చూడండి, ఈరోజు మనం పౌలు గారి గురించి మాట్లాడుకుంటున్నాం, పౌలు గారి సేవ గొప్పదని మాట్లాడుకుంటున్నాం, పౌలు గారి పరిచర్య గొప్పదని మాట్లాడుకుంటున్నాం, క్రీస్తుని పోలి గొప్పగా నడిచిన వాడని మాట్లాడుకుంటున్నాం. కానీ అవన్నీ ఆయన సంపాదించడానికి ముందెంతో కష్టపడ్డాడు. 6 ఏళ్ల వయసు నుండి 23 ఏళ్ల వయసు వరకు ధర్మశాస్త్రం మీద పట్టు సాధించి బయటకు వచ్చాడు ఆయన. బయటకు వచ్చిన తరువాత ఎన్నో కార్యాలు చేశాడు. ఆ కార్యాలు ఏంటో వచ్చేవారం మనం ధ్యానించడానికి సిద్ధపడే ప్రయత్నం చేద్దాం. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతమైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలోనైనా అనేకమైన మాటలను మేము ధ్యానించడానికి మీరు మాకు చేస్తున్నటువంటి సహాయమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా పౌలు గారి జీవితాన్ని గురించి మేము ఆలోచన చేస్తూ ఉండగా దేవా, బాల్యం నుంచి కూడా నా తండ్రి ఆయన ఎటువంటి శిక్షణలో ఆయన పెరిగాడు దేవా, మీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి, నేర్చుకోవడానికి పాదాల దగ్గర కూర్చొని ఎలా అయితే నేర్చుకున్నాడో ఆ విషయాలు మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి, సర్వసత్యంలో ఉన్నటువంటి మేము మీ ధర్మశాస్త్రానికి అదే విలువనిస్తూ దేవా, మీ పాదాల చెంత కూర్చొని నేర్చుకోవడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి. ఒక భక్తుని జీవితాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మా భక్తి జీవితాలను గురించి మేము పరిశీలన చేయడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. ఆయన జీవితంలోనైనా ఎన్నో సంగతులు మేము నేర్చుకుంటూ ఉన్నాము. ఒక పరిశీలు తెగలో ఉన్నప్పటికీ, ఆచారాలు పాటించే విషయంలో ఉన్నప్పటికీ తండ్రి, మీ పైన ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో నాయన, ఆ ఆసక్తిని బట్టి మీరు అతని జీవితాన్ని ఎలా అయితే మీకు నచ్చినట్లుగా మలుచుకున్నారు,
ఆ విషయాలను కూడా మేము ధ్యానించుకోవడానికి మాకు మరింత ఆయుష్ను దయచేయండి తండ్రి. వచ్చే వారం కూడా నాయన మీ పిల్లలతో కలిసి అమూల్యమైన సంగతులను నేర్చుకోవడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ దేవా, సంఘమునైనా సేవకులతోనైనా ఎలా అయితే మెలగాలో తండ్రి మొదటి ప్రసంగంలో మేము విని ఉండగా తండ్రి, సంఘము వివేకము కలిగి దేవా, సేవకుడు చెప్తున్న బోధన అనుసరించి మీకు ఇష్టమైన బోధకులుగా ఉన్నారో లేదో పరిశీలిస్తూ మా ఆత్మీయ జీవితాలను మీకు దగ్గరగా కట్టుకోవడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాం మా కన్న తండ్రి. ఆమెన్.